హైదరాబాద్ నానక్రామగూడల స్పర్శ ధర్మ సత్రానికి భూమి పూజ చేశారు మంత్రి KTR. క్యాన్సర్ రోగులు ఈడ ఉండేందుకు ఉచిత సదుపాయాలు కల్పిస్తోంది స్పర్శ. ఎకరం స్థలంలో సత్రాన్ని కట్టబోతున్నారు. దీనికోసం ఎకరం స్థలాన్ని 33 ఏళ్ల పాటు స్పర్శకు లీజుకిచ్చింది సర్కార్. ఇప్పుడు మంత్రి KTR మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అండ్ కాన్స్టెంట్ రిమైండర్స్, ఎందుకంటే గవర్నమెంట్లో ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు వారి పర్స్పెక్టివ్ చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత చాలా కాలానికి కానీ కదిలి మళ్ళీ కార్యరూపం దాల్చడానికి సమయం పట్టింది అన్నారు. వాస్తవం సార్. విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందనేది మాకు కూడా ఈ మూడేళ్లుగా మాత్రమే తెలుసు. అంతకంటే ముందు బయట నుంచి చూసిన అనుభవం తప్ప లోపల నుంచి చూసిన అనుభవం లేదు. గవర్నమెంట్లో ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నాకు అర్థమైంది, ఇప్పుడు మేమేమో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, మమ్మల్ని సర్వసాధారణంగా రఘు ఏమనుకోవద్దు, మమ్మల్ని సర్వసాధారణంగా అధికారులు ఏమనుకుంటారంటే వీళ్ళు గెస్ట్ ఆర్టిస్టులు అనుకుంటారు. వీళ్ళు 5 ఏళ్ళ కోసం వచ్చిపోయేవాళ్ళు, మేము 60 ఏళ్ళ దాకా రిటైర్మెంట్ దాకా మేము ఉండేవాళ్ళం, మేము పర్మనెంటు, వీళ్ళేమో టెంపరీగా ప్రజలు ఎప్పుడు దించేస్తే దిగిపోయేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కొంత ఉంటుందండి, ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినా, మంత్రి గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా శరవేగంగా మనం అనుకున్నంత ఫాస్ట్గా, ఇప్పుడు మాకు కూడా ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా, ప్రజా జీవితంలో ఉన్నవారికి ఎవరికైనా ఏముంటుందంటే భావన సర్వసాధారణంగా మీరు ఏది అడిగినా తెల్లారేసరికల్లా పూర్తి చేసి శభాష్ అనిపించుకోవాలనే మాకు కూడా ఉంటుంది. సహజంగానే ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఊర్లో రోడ్ లేదన్నా, లేకపోతే మాకు నీళ్లు కావాలన్నా, మాకు ఇల్లు కావాలన్నా, ఏదైనా తెల్లారే వరకే ఫినిష్ చేసి వాళ్ళతో శభాష్ అనిపించుకొని చప్పట్లు కొట్టించుకోవాలని ఉంటుంది. కానీ ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే మన వ్యవస్థలో దాదాపు 70 సంవత్సరాలు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి. ఈ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కొన్ని వ్యవస్థల్లో ఇంకా మార్పులు ముఖ్యంగా రావాల్సిన అవసరం చాలా ఉంది. జవాబుదారితనంతో కూడుకున్న స్పష్టమైన నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఒక కార్యాచరణ ప్రకటించి దానికి అనుగుణంగా పనిచేసే నిబద్ధత ఇంకా కూడా నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఎవరేమనుకున్నా ఇంకా ప్రభుత్వంలో అధికార యంత్రాంగంలో దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని గుర్తు చేసినందుకు తమరికి ధన్యవాదాలు. ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఇందాక నేను అన్నట్టు 5 ఏళ్ల కోసం ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఏదైనా కూడా సాధారణంగా మొదటి సంవత్సరం మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా మొదటి సంవత్సరం అర్థం చేసుకోవడానికి పడుతుంది. బై ద టైమ్ యూ అండర్స్టాండ్ యువర్ రోల్, రెస్పాన్సిబిలిటీ, అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, మొదటి 1 ఇయర్ అంతా అందులోనే పోతుంది. అందులో ఇక్కడ జరిగింది ఏంటంటే మన దగ్గర వీ వెంట్ త్రూ అ బైఫర్కేషన్ ఆఫ్ అ స్టేట్. సో కొత్త స్టేటు, ఆఫీసర్స్ కూడా ఎవరు ఎక్కడుంటారో తెలియదు. సో ఫస్ట్ 1 ఇయర్ అంతా కూడా దాదాపు సస్పెండెడ్ యానిమేషన్లో అనేది అంటారు, తెలుగులో మీకు తెలుగు బాగా వచ్చు, సుషుప్త చేతనావస్థ. ఆ సుషుప్త చేతనావస్థలో సస్పెండెడ్ యానిమేషన్లో మొదటి 1 ఇయర్ అంతా ఆ గందరగోళంలోనే పోయింది. ఆ తర్వాత ఈ 2 ఇయర్స్లోనే అన్ని రకాల కార్యకలాపాలు కూడా వేగం పుంజుకుంటా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మొత్తంగా వ్యవహారం అంతా కూడా గాడిన పడుతూ ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే మొదటి 1 ఇయర్ ఏమో అర్థం చేసుకోవడానికి పోతుంది, లాస్ట్ 1 ఇయర్ ఏమో మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఎట్లా గెలవాలనే తాపత్రయంలో రాజకీయాలు చేయడానికి పోతుంది. మిగిలింది మధ్యలో 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో కొత్తది ఏదైనా చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తే, అధికారులు కూడా చాలా తెలివైన వాళ్ళు మనం రాజకీయంగా బలంగా ఉన్నాం అనుకుంటే వారి వ్యవహారం ఒకలాగా ఉంటుంది, లేదు ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు అనుకుంటే ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయాల్లో ఉండే మాకుండే ప్రాక్టికల్ సాధక బాధకాలు మీకు చెప్పారు కాబట్టి మీకు కూడా చెప్పాలని చెప్తా ఉన్నాను. సో ఇదంతా మొత్తానికి ఇవన్నీ మనం అధిగమించి ఈరోజు this is something that has been extremely close to my heart ever since I've learnt about what you guys do, the tremendous kind of work that you do. I must compliment the entire team, Rotary team of Banjara Hills, led by Subramanian Garu and the entire governing council and every single member, because I think it's your commitment, your dedication, your, I must say, compassion, which has really helped you in treating more than 1,000 terminally ill patients. I think జీవిత చరమాంకంలో ఇంకా ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ అవస్థలో ఆ కుటుంబానికి పాల్పోని పరిస్థితులు, ఆ కుటుంబం కూడా ఏం చేయాలి, ఆ టర్మినల్ ఇల్ పేషెంట్ని చూసుకోలేరు పూర్తి స్థాయిలో. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, లేదా టైం పరంగా ఇబ్బందులు ఉండొచ్చు, లేదా నేరుగా ప్రత్యక్షంగా చూసుకునే ఇమోషనల్ పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో అవసాన దశలో, జీవిత చరమాంకంలో, చివరి రోజుల్లో ఈ రకంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇట్ రిక్వైర్స్ అ గ్రేట్ డీల్ ఆఫ్ కంపాషన్. Must compliment all the doctors, everybody, all the paramedical staff, everybody who's involved in Sparsh Hospice. I hope you guys will be emulated. I hope you guys will be followed. I hope you will be able to inspire
many more efforts like this, because as Raghu Garu was pointing out, as our Honorable Collector was pointing out, there are always certain lacunas in which government can never enter with a great deal of compassion and great deal of dignity. We can always conceptualize a program. Government in fact can devise and create more palliative units, care units, but at this, we can at best create infrastructure. But the kind of compassion that is required, it has to come from within, and it can't be enforced or it can't be imposed on anybody. So therefore I think what you guys do should hopefully result in more and more people coming forward, hopefully more and more palliative care units coming, being set up in the state of Telangana and India also. And I do hope that eventually we will not have a situation where cancer shall not be a disease which has no cure beyond a stage. But I do hope at some stage, Prasad Reddy garu appudo hepatitis ki sambandhinchina vaccine ni varu భారతదేశంలో కనుక్కుని ఇతర దేశాలకి వారు పంపి ఎన్నో రకాలుగా కూడా మరి ఇతర దేశాలకు కూడా సహాయపడ్డ వ్యక్తి. ఇప్పుడు మెడికల్ టెక్నాలజీలో కూడా చాలా బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఐ డూ హోప్ that we'll be able to find a permanent cure, and we don't hopefully need to worry about palliative care. But at the same time, I think this is an evolving kind of a world that we live in, where each and every day something new is found. So I think we'll have to constantly strive towards it. But వారు ఒక మాట ఏదైతే చెప్పారో, రిఫార్మ్స్ తీసుకురావాలి, ఆ తీసుకొచ్చేది కూడా ఇందాక సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తున్నారు. కొన్ని విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూసేజ్ ఆఫ్ నార్కోటిక్స్ ఇన్ medicinal treatment and hospices. I think governments have to have a compassionate view. Yes, we are worried about substance abuse, we are worried about how this can be misused also. But at the same time, I think we have to be conscious, we have to be cognizant of the need, the medicinal need especially, and then we have to reform ourselves. I'm not aware of the reforms that have been brought by Kerala and other adjoining states that you mentioned, sir. ఒక చిన్న కాపీ ఏమైనా ఉంటే నాకు ఇస్తే, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిజానికి వారు ఇక్కడికి రావాలి, ఏది లక్ష్మారెడ్డి గారు. కానీ ఆయన ప్రస్తుతం ఈ నిమిషానికి యాజ్ ఐ స్పీక్ హీఈస్ ఎట్ ఎ క్యాన్సర్ ఫెసిలిటీ, ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి రాలేకపోయినందుకు వారు కూడా మీకు తన రిగ్రెట్స్ కూడా కన్వే చేయమని చెప్పారు. బట్ ద గవర్నమెంట్ విల్ స్టాండ్ బై యూ, సార్, ఇఫ్ యూ గివ్ మీ అ కాపీ ఆఫ్ వాట్ రిఫార్మ్స్ వీ నీడ్ టు బ్రింగ్ అబౌట్ ఇన్ తెలంగాణ. వీ హెవ్ బీన్ recognized by the country as a very progressive state. We stand number one on a lot of counts in ease of doing business, in Mission Indradhanush, the vaccination program, in Ek Bharat, Shresht Bharat, in Manrega, the Upadhi Hami Pathakam, and a bunch of other things also. And we are the fastest growing state in terms of revenue also. So as a very forward looking state, as a very progressive state, we'd be more than happy to take in your inputs, your suggestions into bringing about more reforms. And I do look forward to continuing my association in a very minuscule capacity with Sparsh, and will continue to support you in whatever you do and whatever you continue to strive to do. Thank you very much, Pranati, for this opportunity. Delighted to be here. Please request Dr. Subramaniam, Trustee Sparsh Hospice, to please come forward and say a few words. Dr. Subramaniam. No, there's nothing much to say, but I just want to acknowledge that some major donors wanted to contribute some amounts today in the august presence of our chief guest. And the first